హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిభుజిని మీరు చూసిన చంద్రకృష్ణశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూసిన వ్లాగ్ వచ్చేసి సండే రోజు అనమాట. సో వెనస్డే అయితే అలా జరిగిపోయింది కదా. సో క్రిస్మస్ డే ఆ తర్వాత ఒక 3 days అయితే మంచిగా సరుకులు సర్దుకోవడం, రెస్ట్ తీసుకోవడం, ఇట్లా డే గడిచిపోయింది. ఇంకా సండే రోజు మార్నింగ్ వచ్చేసేసి టిఫిన్కి వచ్చేసేసి ఎగ్ కర్రీ, ఆఫ్టర్నూన్కి వచ్చేసేసి గోంగూర చికెన్. తర్వాత మళ్ళీ మా తమ్ముడు ఫోన్ చేసి ఫిష్ తీసుకుంటున్నాను కావాలనా అని అడిగాడు. అసలు ఆ రోజు ఆ 3 కాంబినేషన్ రైటో రాంగో కూడా మాకు తెలియదు. సో మార్నింగ్కి చికెన్ చేసుకుందాము అంటే యాజ్ యూజువల్ వెళ్ళి తీసుకొని వచ్చేసేసరికి 9:30 ఆ టైం అయితే అయిపోతుంది. అప్పుడు చేసుకొని తినేది కదా అనేసి నేను కర్రీ చేసి చపాతీ పిండి, అదే ఎగ్స్ కర్రీ చేసి చపాతీ పిండి తడిపి పెట్టేసేసి ఉంచాను అనమాట. ఇంకా గోంగూర చికెన్ వచ్చేసేసి మా హస్బెండ్ నేను చేసేస్తాను అని చెప్పాడు. గోంగూర కొంచెం పుల్లగా ఉంటుంది కదా, కొంచెం మార్నింగ్ చేసుకుంటే ఆఫ్టర్నూన్కి ఆ పులుపు అంతా కూడా ఆ చికెన్కి పట్టేసేసి కొంచెం పులుపు బాగా నానింది అంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఇంచుమించు ఇంకా ఫిష్ పులుసు అట్లా చేసుకుంటాం చూడండి, అట్లా అన్నట్టుగా మా హస్బెండ్ ఆలోచనతో మార్నింగ్ అయితే చేసేసాడనమాట. చేసి పెట్టేస్తే ఆఫ్టర్నూన్కి బాగుంటుంది అన్నట్టుగా అనేసి అది అక్కడ సిమ్లో పెట్టేసేసి ఉడుకుతూ ఉన్నిందా. ఇక్కడైతే నేను ఎగ్ కర్రీ చపాతీ అన్ని చేసి పెట్టేసి ఉంచానా. అప్పటికి మా హస్బెండ్ 10 o'clock అంతా కూడా నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పాడు. ఇంకా లేట్ చేయకూడదు అన్నట్టు నేను చేసి ఉంచాను. అది అంతా వేసేసి స్టవ్ మీద పెట్టాను. ఆ రోజు మా కాంబినేషన్ చాలా డిఫరెంట్ వెరైటీ అనిపించింది. అంటే ఇలా తినచ్చో లేదో కూడా మాకు తెలియదు, ఒకదానికొకటి సంబంధం లేదన్నమాట. ఎగ్గు, తర్వాత గోంగూర చికెన్, తర్వాత ఫిష్. అది రైట్ రాంగో కూడా ఆ డే మాకు తెలియదు, కానీ తినేసేసామన్నమాట. ఓన్లీ ఫుడ్ సంబంధించినట్లుగానే ఉండింది ఈరోజు అంతా కూడాను సండే స్పెషల్స్. ఇంకా గ్రీష్ వచ్చేసేసి మార్నింగ్ టిఫిన్ అయితే స్కిప్ చేసేసేసింది, తినలేదు. మేము మార్నింగ్ చపాతీ అన్నాం కదా, కొంచెం పన్నీర్ ఉండింది. సో ఆమె వచ్చేసేసి ఆఫ్టర్నూన్కి ఒకటేసారి లంచ్, బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్, బ్రంచ్ చేసేస్తుంది అన్నమాట. కొంచెం ఉన్న పన్నీర్ని కర్రీ చేసేసుకొని, మార్నింగ్ పిండి ఉంటుంది కదా దాన్ని పుల్కాలాగా చేసి బటర్ అయితే పూసేసుకొని ఇలా ఆనియన్ అది పెట్టి ఒక చిన్న మినీ తాలిని అయితే రెడీ చేసేసుకుంది అనమాట. ఇక్కడ వైట్ రైస్ కూడా నేను చేశాను కదా, అది కూడా వేసేసుకుంటే ఈ కాంబినేషన్కి వైట్ రైస్ బాగుంటుంది, కానీ మళ్ళీ కలర్ రైస్ ఉన్నా కూడా బాగుంటుండే అని అనేసి అంటుంది. అయితే చికెన్ వేసుకో అని వాళ్ళ డాడీ చెప్పాడు అనమాట. అక్కడ ఒక బౌల్ ఖాళీ ఉంది కదా, చికెన్ వేసేసుకో అక్కడ అని చెప్పాడు. ఇంకా మార్నింగ్ వచ్చేసేసి చక్కగా మనము చికెన్ చేసేసి వెళ్ళాడు కదా, అదేనండి గోంగూర చికెన్. అన్నం మటుకు వేడివేడిగా ఉండాలి అని చెప్పాడు. నేను 2:30కి అలా వస్తాను, కొంచెం ఆఫీస్లో వర్క్ హెవీగా ఉంది అని చెప్పేసి వెళ్ళాడనమాట. నేను 2 o'clockకి వేడివేడిగా అన్నం అయితే పెట్టేసేస్తాను. పొగలు వస్తూ ఉన్నింది అనమాట రైస్. ఇది మార్నింగే మనం చేసి ఉంచేసేసాం కాబట్టి నిజంగానండి గోంగూర చికెన్ అప్పుడప్పుడు చేసుకొని తినేసి ఉండిండొచ్చును, కానీ మార్నింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్ తింటుంటే చాలా రిచ్ టేస్ట్ అయితే వచ్చింది. మరి మార్నింగ్ అప్పుడే చేసుకొని అప్పుడే తింటే అలా వస్తుందో నాకు తెలియదు, కానీ నేను చేసుకున్న ఆ రోజుది మీకు చెప్తూ ఉన్నాను అన్నమాట. సో వేడి అన్నం, ఇంకా మేము రసం అది అట్లా అని అనుకున్నాం కానీ ఏం చేసుకోలేదు. జస్ట్ ఇదే కొంచెం గ్రేవీ టైప్ది, మళ్ళీ అన్ని ఎక్సెస్ అయితే ఆల్రెడీ ఫిష్ కూడా ఉంది కదా అన్నట్టుగా అనేసి వేడి అన్నము. ఇంకా మా హస్బెండ్ చికెన్ బేసిక్గా అంతగా తినడు, ఇంకా లెగ్ పీస్ ఉంది కదా అదొకటి వేసుకొని ఆ గ్రేవీ వేసుకొని అయితే తిన్నాడు. సో ఆఫ్టర్నూన్ లంచ్ ఇలా జరిగింది కదా. ఇంకా ఇప్పుడు వచ్చేసేసి నైట్ డిన్నర్కి అన్నమాట 7:30 ఆ టయానికి. ఫిష్ వచ్చేసేసి మార్నింగే నేను చక్కగా మ్యాగ్నేట్ చేసేసి రోస్ట్ ఇప్పుడు ఎగ్ పులుసు అయిపోయిందండి. చికెన్ పులుసులాగే పెట్టుకున్నాం. ఇంకా ఇది కూడా పులుసు చేసుకుంటే ఏం చేసుకుంటాం కదా, స్నానం చేయాల్సిందే ఆ రోజు కదా, అందుకోసమని దీన్నన్నా డ్రై అదేనండి రోస్ట్ చేసుకుందామని. నాకు బ్రెడ్ క్రమ్స్ తోటి చేసుకోవడం చాలా ఇష్టం అన్నమాట. ఇది వచ్చేసేసి మన కార్న్ఫ్లోర్ ఉంటుంది కదా, అందులో కొంచెం వాటర్ వేసి అలా కలిపి పెట్టాను. ఇంకా మనం చపాతీ చేస్తాం కదండి, ఆ పెండం మీద ఆయిల్ని అయితే వేసి పెట్టేసేసుకున్నాను అనమాట. నేను చేస్తాను అంటే గ్రీషు అమ్మ నేను చేస్తాను అని చెప్పింది. సరే తను కూడా నేర్చుకోవాలి కదా అన్నట్టుగా. ఇంకా నేను ఫిష్ మ్యాగ్నెట్ ఏం చేశానంటే ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, తర్వాత వచ్చేసేసి మిరియాల పొడి వేసుకున్నానండి. ఫిష్ మిరియాల పొడి కాంబినేషన్ కొంచెం బాగుంటుందండి. కొన్నిటికి కొన్ని టచ్అప్ ఇచ్చాము అంటే ఆ టేస్ట్ వేరుంటుంది కదా.
మిరియాల పొడి వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసేసి ఒక హాఫ్ చెక్క నిమ్మకాయను పిండేసుకున్నాను. ఎందుకు అంటే ఆ నిమ్మకాయ అన్నది తొందరగా సాఫ్ట్గా అయిపోకుండా కొంచెం హెల్ప్ చేస్తుంది కదా, అందుకోసము. అదేనండి, మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఎక్కువ మెత్తగా అయిపోకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది అనేసి ఇంకా అంతా మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్నాను కదా. సో మన కార్న్ఫ్లోర్ వాటర్ ఉంది కదా, అందులో ఒకసారి అట్లా డిప్ చేసేసేసి ఆ కోటింగ్ అనమాట. తర్వాత బ్రెడ్ క్రమ్స్లో అయితే అలా దొర్లాడించేసేసి అక్కడ ఆయిల్ కాగి ఉంది కదా, అందులో వేసేయడమే. కార్న్ఫ్లోర్లో కొంచెం స్నానం చేపించి ఆ తర్వాత మన బ్రెడ్ క్రమ్స్కి కొంచెం పౌడర్ అద్ది అలా అనిపిస్తూ ఉంది కదా. నిజంగా అండి చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. మనం ఆ బ్రెడ్ క్రమ్స్ అంటే కొంతమందికి ఆ బ్రెడ్ ఆ క్రమ్స్ కొంచెము స్వీట్నెస్ వస్తుందని కొంతమందికి ఇష్టం ఉండవచ్చు, కానీ ఆ బ్రెడ్ క్రమ్స్లో ఆ పైన కోటింగ్ నాకు నచ్చుతుంది అన్నమాట. సో నేనైతే ఇలా చేసుకుంటాను. సో ఇంకా నాకు చపాతి అది అంతా ఏం వద్దు, ఎందుకంటే చాలా ఒక ఫిష్ అంతా అయితే తీసుకొని వచ్చి ఇచ్చాడు. మాకు రిషు తినదు, మా హస్బెండ్ తింటే మహా అంటే 2 or 3 పీసెస్ అయితే ఉంటాయి. మొత్తం 8 పీసెస్ అట్లా ఏమో వచ్చాయన్నమాట. సో నేను ఊరికే జస్ట్ స్టార్టర్ లాగా తీసేసుకుందాము అన్నట్లుగా అనేసి వేయించుకుంటాను. ఫస్ట్ అయితే మా పాపకు అంతగా తెలియలేదు కదా, ఆ 2 కూడా కొంచెం మాడినట్టుగా అనిపించేసేసాయి. అంటే బ్రెడ్ త్వరగా బ్లాక్ అయిపోతే అటు ఇటు తిప్పకుండా. కానీ మనం ఏం నేర్పియకుండా ఉన్నాము అనుకోండి, అది ఎప్పుడు నేర్చుకోవాలి కదా. ఫస్ట్ మనం దానికి అవకాశం ఇస్తేనే కదా. చూడమ్మా ఇప్పుడైతే ఇలా వచ్చింది కదా. సో సెకండ్ చేస్తున్నది బాగా అంత బ్లాకిష్ వరకు కాకుండా అటు ఇటు తిప్పేసుకో అని చెప్పాను అన్నమాట. సో సెకండ్ అయితే పర్ఫెక్ట్ చేసింది. సో ఆ రోజుటికి మాకు స్నాక్ లాగా ఫిష్ అయితే తినేసేసేసాను అనమాట. మా హస్బెండ్ అయితే చపాతి ఫిష్ అయితే తినేసేది, చాలా బాగున్నాయి, నచ్చాయి కూడా అనమాట. సో సండే అలా జరిగింది కదా. ఇంకా మండే రోజు అయితే ఆఫ్టర్నూన్ నుంచి వ్లాగ్ని అయితే స్టార్ట్ చేశాను. సో సండే తిన్నాం, మండే ఏమన్నా ఎంటీ అని అనుకుంటున్నారా? ఏం లేదండి. సో వేడి అన్నము బీరకాయ ఫ్రై లాగా చేశాను. అదే మన కొబ్బరి పొడి అది వేసి చేశాను అనమాట. ఆ రోజు మార్కెట్కి వెళ్ళి మా హస్బెండ్ వెజిటేబుల్స్ తీసుకొని వచ్చినప్పుడు గోంగూర తీసుకొని వచ్చాడు. సో ఆ రోజు కాదేమో సాటర్డే ఏమో తీసుకొని వచ్చాడు. గోంగూర ఉండింది, గోంగూర పప్పు చేశాను, చారు పెట్టాను అనమాట. మార్నింగ్ మటుకు టిఫిన్ లైట్గానే తిన్నాము, సేమియా ఉప్మా చేసుకున్నాం. అదే ఇంకా ముందు రోజు కొంచెం ఎగ్ చికెన్ అండ్ ఫిష్ తిన్నాము కదా అని మరీ మార్నింగ్ హెవీ వద్దు అన్న ఆలోచనతో ఉప్మా ఆర్ సేమియా ఉప్మా అని చెప్తే సేమియా ఉప్మా చేయలే అని చెప్పారనమాట. ఎందుకో మా హస్బెండ్ కూడా హెవీ అనిపించింది, మరి తెలియదు కానీ నాకు. సో ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే కొంచెం మాకు చాలా ఎక్కువైపోయిందండి, తినలేకపోయామన్నమాట అంత సేమియా ఉప్మాను మేమైతే. ఇక్కడ ఏంటి అని అంటే గుమ్మడికాయ తీసుకొని వచ్చి సాటర్డే రోజు ఏమో సాంబార్ ఏమో చేసుకున్నామండి మేము. అంతకుముందు ఎందుకో కొంచెం మాత్రమే ఉపయోగించి సాంబార్ చేసేసుకున్నాము. అది గుమ్మడికాయ అంతా అలాగే ఉండిపోయింది, అలాగే వేస్ట్ అయిపోతుంది కదా. అందులో కొంచెం కట్ చేసాము, అంటే కొంచెం కోసేసాం కదా, మిగిలినది అంతే లోపల ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సరే ఉండు హల్వా చేద్దాము అన్నట్టుగా నేను ఆ రోజు హల్వా చేస్తాను. ఫస్ట్ అయితే పాన్ పెట్టేసేసి నెయ్యి వేసాక గోడంబి వేసాక మన కర్బూజా విత్తనాలు ఉంటాయి కదా అవి వేసేసాను. తర్వాత రైజిన్స్ వేస్తున్నాను అన్నమాట. నాకు చాలా ఇష్టము రైజిన్స్, కొన్ని ఆడ వేసేస్తూ కొన్ని నోట్లో కూడా వేసుకొని తినేస్తాను. నాకు ఎందుకు కొంచెం స్వీట్నెస్ బాగా ఇష్టం ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చేసేసి గుమ్మడికాయ హల్వా కాబట్టి మన వాటర్ మిలాన్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను, చాలా బాగుంటుంది కదా. అది ఇది వేయడంలో అక్కడక్కడ 1-2 గోడంబి అయితే అలా కొంచెం మాడినట్టు అనిపించాయి. సో అవంతా కూడా మనము నెయ్యిలో వేయించి అన్ని ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇలా వేయించినాక మళ్ళీ రైజిన్ ఒకటైతే తీసి నోట్లో అయితే వేసేసుకున్నాను కూడా. ఇంకా ఇంత ఉండిందండి మనకు వచ్చేసేసి గుమ్మడికాయ. ఇంకా అది వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ సాంబార్ అంటే వెంటనే చేసుకొని తినలేము కూడా కదా అన్నట్టుగా అనేసి సరే హల్వా చేద్దాం. ఫస్ట్ టైం అన్నమాట నేను గుమ్మడికాయ హల్వాను ఇంట్లో చేయడము. సో చూడడానికి ఇక్కడ ఎంతోటో అనిపించింది కదా, మీరు చూస్తూ ఉండండి అది ఏ స్టేజ్కి వస్తుందో. సో ఇంకా ఏ పాన్లో అయితే నేను డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నానో మళ్ళీ ఆ పాన్లోనే నెయ్యి వేసేసి ఇక్కడ సిలికాన్ది అయితే తీసుకున్నాను అనమాట. సిలికాన్ స్టిక్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మన సైడ్స్కి ఉంటుంది కదా అంటుకున్న నీట్గా ఈ సిలికాన్తో వచ్చేసేస్తుంది. సో మామూలు నార్మల్
స్టీల్ది కన్నా ప్లాస్టిక్ కాదు, మన వుడెన్ కన్నా కూడా సిలికాన్ చాలా యూజ్ అయితే అవుతుంది అనమాట. సో నేను తీసుకున్నటువంటి గుమ్మడికాయను, తురుముకున్నటువంటి గుమ్మడికాయను అంతా కూడా ఇక్కడ వేసేసుకున్నాను కదా, చూపిస్తాను చూడండి. ఇంత గుమ్మడికాయ అయితే ఉండింది, చూడడానికి అమ్మో ఎంతోటో అన్నట్టుంది కదా. ఇది వేగేసరికి చాలా కొంచెం అయితే అయిపోతుంది అనమాట. అది అంత పీల్చేసేసుకో, అది వాటరిష్గా ఉంటుంది కాబట్టి గుమ్మడికాయ అంతా కూడా అంత పీల్చుకున్నప్పటికీ అది చాలా కొంచెము అయితే అయిపోతుంది అనమాట. ఇది సెకండ్ స్టేజ్ అన్నమాట. వేయించి ఖచ్చితంగా అయితే మనము కలబెడుతూనే ఉండాలండి. కొంచెము మాడు వచ్చేసినా కూడా మనం తినలేము, కంపల్సరీ నెయ్యిలో అటు ఇటు కలబెడుతున్నారు. థర్డ్ స్టేజ్కి వచ్చేసరికి మన గుమ్మడికాయ ఇంతకు వచ్చిందండి. జస్ట్ చూసారా, ఒక చిన్న కప్పుకు మాత్రమే అయ్యింది. సో ఆయన ఏం పర్వాలేదు, ఒక 3 స్పూన్స్ తిన్నా కూడా హెవీగా అయితే అయిపోతుంది కదా, కొంచెం ఉంది అనుకుంటా. కానీ నేను ఫస్ట్ మనం వేసుకున్నప్పటికీ ఫైనల్గా మనం వేయించుకొని ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటాం కదా, ఆ ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఇది పరిస్థితి అని చెప్తూ ఉన్నాను అంతే. ఇంకా కంప్లీట్గా కొలత అది అంతా అని ఏమి లేదు, నాకు కొంచెం స్వీట్నెస్ ఇష్టమే కాబట్టి ఇప్పుడు ఒక కప్పు తీసుకున్నాను అనుకోండి, కప్పున్నర అయితే వేసుకుంటాను. నాకు ఎందుకో తీపి చాలా ఇష్టము కూడాను. ఇంకా బెల్లం అది వేసేసాను అనమాట. ఇంకా ఇందులో కోవా వేసుకుంటే కూడా, కోవా వేసుకుంటే కూడా బాగుంటుంది, కానీ మన దగ్గర లేదు కాబట్టి నేనేం చేశాను అంటే పచ్చి పాలు ఉంటాయంటే, కాంచిన పాలు కాదండి, పచ్చి పాలు ఉంటాయి కదా, అవి వేసేసాను. మామూలుగా బెల్లం వేసినాక పాలు వేస్తే విరిగిపోతాయి కాబట్టి, విరిగిపోతాయని అంటారు కాబట్టి నేనేం చేశాను, నాకు అవి విరిగిపోవాలి, ఆ విరిగితేనే కదా నాకు ఆ కోవా అన్నది వస్తుంది. దట్ ఆ బెల్లం ఫ్లేవర్ కూడా ఆ విరిగిన పాలకు పట్టుకుంటేనే కదా నాకు ఆ స్వీట్నెస్ వస్తుంది. అందుకోసం అనేసి నేను బెల్లం అది వేసిన తర్వాత నేను పాలనైతే వేసాను. చూడండి, ఫైనల్గా పాలు అంతా విరిగిపోయి ఆ బెల్లము అంతా కూడా ఆ ఫ్లేవర్ దానికి పట్టుకొని ఆ స్వీట్నెస్ అయితే వచ్చి అది అంతా గుమ్మడికాయకి పట్టుకొని ఇంకా ఎక్కువ స్వీట్నెస్ అయితే వచ్చేస్తుందంట. సో వేయించిన డ్రై ఫ్రూట్స్ని అయితే వేసేసాను. చూసారు కదా, బెల్లం కొంచెం ఎక్కువ అయ్యింది అనమాట. సో కలర్ మీకు అలా కనిపిస్తూ ఉంది, కానీ టేస్ట్ మటుకు సూపర్గా అయితే ఉండిందన్నమాట. అంటే ఇప్పుడు వస్తున్న జాగరీస్ కూడా కలరు అంత న్యాచురల్గా అట్లా ఏమీ లేవు కదా. సో మరీ ఎక్కువ స్వీట్ అయిపోయిందేమో, మీరు అంత వేసేసుకున్నారు అనేసి అని అనుకోవచ్చు, కానీ ఏమీ లేదండి. ఏమంటారు, చాలా పర్ఫెక్ట్గానే అనిపించింది నాకు వచ్చేసేసి. స్వీట్నెస్ మరీ ఎక్కువగా కూడా ఏం లేదనమాట. మీరు చూడడానికి కలర్ అలా ఉన్నప్పటికీ కూడా పర్ఫెక్ట్గానే అయితే అనిపించింది అనమాట. ఇంకా చూసారా, నేను సిలికాన్ తోటి అంత సైడ్స్కి నీట్గా వచ్చేస్తుంది అనేసని నేను ఈ సిలికాన్ది అయితే తీసుకున్నాను. ఏది లేకున్నా కూడా పర్వాలేదు, జస్ట్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఉపయోగించానని చెప్పచ్చు. ఇంకా మొత్తానికి అయితే జాగరీ వేసినాక ఆ పాలు వేసిన తర్వాత అంత మరి జ్యూసీగా ఉంటే కూడా బాగుండదు కదా, అంత డ్రైగా కూడా కావాలి కాబట్టి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే వేయించేసేసుకున్నాను. సేమ్ అండి, బయట నేను దుర్గాలో తెచ్చుకుంటూ ఉంటాను, అదే టేస్ట్ అయితే వచ్చింది. ఇక్కడ మా హస్బెండ్కి ఫస్ట్, మా ఇంట్లో ఏం రెసిపీస్ చేసినా కూడా ఫస్ట్ మా హస్బెండ్ ఉంటే కనుక మా హస్బెండ్, లేదంటే మా ధీరు ఉంటే మా ధీరు, వీళ్ళిద్దరే అనమాట బలి అనమాట. అంటే మీరు ఏంటి సేఫ్ సైడ్ అని అనుకోవచ్చు, కానీ టేస్ట్ పర్ఫెక్ట్గా చెప్తారనమాట వీళ్ళిద్దరు. అయితేను ఆ తీపి ఉందా, గ్రీష్మ అయితే ఇంకా బెల్లం ఎక్కువ వేసాం కదా, అది ఆ కలర్ వచ్చింది, తీయగుందంటే లేదు బిడ్డ సరిపోయింది అంటే ఆ పాలు వేసాను కదండి, అందుకు అది బ్యాలెన్సింగ్ అయితే అయిపోయిందనమాట. సో హాట్ తోటి మొదలు పెట్టేసేసి స్వీట్ తోటి అయితే మన ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేసేస్తున్నాను అనమాట. అదేనండి, హాట్ అంటే మనము ఎగ్ కర్రీ ఇట్లా స్టార్ట్ చేసేసాం కదా, గుమ్మడికాయ హల్వా తోటి అన్నట్టుగానే. సరే, నచ్చితే కనుక లైక్ చేయండి, మీరు కూడా ట్రై అయితే చేయండి. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. బాయ్.